టెట్ క్వాలిఫై అవ్వాలంటే కనీసం ఎన్ని మార్కులు సాధించాలి? గురుకులాల్లో టీజీటీ ఉద్యోగాలకు టెట్ తప్పనిసరా? టెట్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు రాబోయే టెట్ పరీక్ష వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఏ లైఫ్ టైం, బి 2 years. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పూర్తి స్థాయి షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య మొత్తం 10 రోజులు ఈ పరీక్షలు జరుగుతాయి. జనవరి 2, 5, 8, 9, 10, 11, 12, 18, 19, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిరోజు 2 విడతల్లో ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు రెండో విడత పరీక్షలు నిర్వహిస్తారు. జనవరి 2 నుంచి పేపర్ 2, 8వ తేదీ నుంచి పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సుమారు 2,75,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ టెట్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. వాటిలో పేపర్ 1 సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకానికి సంబంధించింది కాగా, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులుగా 2 వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 కు 1 నుంచి 8 తరగతులు, పేపర్ 2 కు 6 నుంచి 10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఇస్తారు. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ప్రతి పేపర్ కు 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డిఎస్సి రాసేందుకు అర్హులవుతారు. ఇక గురుకులాల్లో టీజీటీ ఉద్యోగాలకు కూడా టెట్ అర్హత తప్పనిసరి. టెట్ పరీక్షలో మొత్తం 150 మార్కులకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు 90 మార్కులు సాధిస్తే అర్హత సాధిస్తారు. ఇక బీసీ అభ్యర్థులు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధిస్తారు. ఇక సిలబస్ విషయానికొస్తే తెలంగాణ టెట్ సిలబస్ పేపర్ 1 లో శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం సంబంధించి 30 మార్కులు ఉంటాయి. వీటిలో శిశు అభివృద్ధి నమూనాలు, నేర్చుకునే సామర్థ్యం, బోధనా శాస్త్ర అవగాహనపై ప్రశ్నలు ఉంటాయి. ఇక తెలుగు భాషకు సంబంధించి 30 మార్కులు ఉంటాయి. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, పదజాలం, భాషాంశాలు, బోధనా పద్ధతులు అనే అంశాలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 30 మార్కులు ఉంటాయి. ఆంగ్ల వ్యాకరణం 24 మార్కులు, ఆంగ్ల బోధనా పద్ధతులకు 6 మార్కులు ఉంటాయి. గణిత శాస్త్రంకు సంబంధించి 30 మార్కులు ఉంటాయి. సంఖ్యామానం, భిన్నాలు, అంకగణితం, రేఖాగణితం, కొలతలు, డేటా అప్లికేషన్స్, ఆల్జీబ్రాతో కలిపి 24 మార్కులు, గణిత బోధనా పద్ధతులకు 6 మార్కులు ఉంటాయి. పర్యావరణ అధ్యయనానికి సంబంధించి 30 మార్కులు ఉంటాయి. నా కుటుంబం, పని, ఆటలు, మొక్కలు, మన ఆహారం, వసతి, గాలి, ఇంధనం, నీరు, ఆరోగ్యం, పరిశుభ్రత, భౌగోళిక మ్యాపులు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతదేశం, తెలంగాణ సంస్కృతి, పట్టణాలు, జీవన విధానం, సహజ వనరులు, నదులు, నాగరికత, భారత రాజ్యాంగం, భద్రతకు సంబంధించి భూకంపాలు, వరదలు, అగ్నిమాపక, ప్రాథమిక చికిత్స, 108, 104 వాహనాలు మొదలైన వాటిపై 24 మార్కులు, పర్యావరణ బోధనా పద్ధతులకు 6 మార్కులు ఉంటాయి. ఇక టెట్ పేపర్ 2 లో శిశు అభివృద్ధి, బోధనా శాస్త్రంకు సంబంధించి 30 మార్కులు ఉంటాయి. శిశు వికాసం, వ్యక్తిత్వ వికాసం, ప్రవర్తన సమస్యలు, నేర్చుకునే సామర్థ్యం, మానసిక ఆరోగ్యం, బోధనా శాస్త్ర అవగాహన తదితర అంశాలు ఉంటాయి. తెలుగు భాషకు సంబంధించి 30 మార్కులు ఉంటాయి. పద్యం, గద్యం, పఠనావగాహన 2015లో రూపొందించిన పాఠ్య పుస్తకాల ఆధారంగా తెలంగాణ సాహిత్యం, ప్రాచీన, ఆధునిక సంస్కృతి, పదజాలం, భాషాంశాలు, బోధనా పద్ధతులు ఉంటాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వెర్బులు తదితర మొత్తం 20 రకాల వ్యాకరణాంశాలపై 24 మార్కులు, మరో 6 మార్కులు ఆంగ్ల బోధనా పద్ధతులకు ఉంటాయి. గణితంలో 60 మార్కులు ఉంటాయి. సంఖ్యామానం, అంకగణితం, సెట్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, డేటా హ్యాండ్లింగ్స్, త్రికోణమితి, గణిత బోధనా పద్ధతులు ఉంటాయి. సైన్స్ లో 30 మార్కులు ఉంటాయి. ప్రకృతి వనరులు, మన విశ్వం, మెకానిక్స్, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, పదార్థం, అణు నిర్మాణం, జీవశాస్త్రం తదితర అంశాలు ఉంటాయి. సోషల్ స్టడీస్ కు 60 మార్కులు ఉంటాయి. భూ వైవిధ్యం, ఉత్పత్తి, వలసలు, జీవనోపాధి, రాజకీయ వ్యవస్థలు, సామాజిక అసమానతలు, మతం, సమాజం,
సంస్కృతి, కమ్యూనికేషన్ తదితర అంశాలకు 48 మార్కులు ఉంటాయి. మరో 12 మార్కులు బోధనా పద్ధతులకు ఉంటాయి. వీటిపై అవగాహన పెంచుకుంటే టెట్ క్వాలిఫై అవ్వడం అంత కష్టమేమీ కాదు. ఈ సిలబస్ పై పూర్తి అవగాహన ఉంటే టెట్ క్వాలిఫై అవ్వడమే కాకుండా డిఎస్సి పరీక్షకు కూడా ఉపయోగపడుతుంది. గతంలో టెట్ ఒకసారి అర్హత సాధిస్తే గరిష్టంగా 7 ఏళ్ల కాల పరిమితి ఉండేది. ఆ గడువు ముగిశాక మళ్లీ టెట్ రాయాల్సి ఉండేది. ఇప్పటికే ఆ నిబంధన సడలించారు. ఒకసారి టెట్ అర్హత సాధిస్తే జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఈ ఫలితాల అనంతరం డిఎస్సి 2025 నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.